మన సెకండ్ రెసిపీ ఇన్స్టెంట్ కార్న్ దోస. ఇన్స్టెంట్ కార్న్ దోస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కార్న్ పౌడర్ చేసుకుందాం. ఆ తర్వాత కార్న్ రవ్వ వేసుకుంటున్నాను, రైస్ పౌడర్, సాల్ట్, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పెప్పర్, కొంచెం కారం, బటర్ మిల్క్. స్టవ్ ఆన్ చేసుకొని తవా హీట్ చేసుకుందాం. దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, బ్యాటర్ రెడీ అయిపోయింది. కొంచెం తవాని గ్రీస్ చేసుకుందాం. ఆయిల్తో ఇప్పుడు ఈ బ్యాటర్ని తవా మీద దోశలాగా వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇది రెండు వైపులా ఫ్రై అవ్వడం కాస్త టైం పడుతుంది, వెయిట్ చేయండి. సో ఆల్మోస్ట్ డన్, రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. ఇన్స్టెంట్ కార్న్ దోస రెడీ అయిపోయింది. ఇన్స్టెంట్ కార్న్ దోసకి కావాల్సిన పదార్థాలు: కార్న్ రవ్వ 1 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఓట్స్ 1 కప్పు, మజ్జిగ 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1 టీ స్పూన్. ఇన్స్టెంట్ కార్న్ దోస తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో ఓట్స్ వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఒక బౌల్లో కార్న్ రవ్వ, బియ్యం పిండి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి, కారం, మజ్జిగ వేసి బాగా కలిపి నీళ్లు పోసి దోస బ్యాటర్ లా ప్రిపేర్ చేసుకొని తర్వాత తవా మీద దోసలాగా వేసి కాస్త నూనెతో రెండు వైపులా కాల్చుకుంటే ఇన్స్టెంట్ కార్న్ దోస రెడీ.